అలేఖ్య చిట్టి పికల్స్ వైరల్ అయిన ఆ వాయిస్ క్లిప్పింగ్, ఆమె బూతులు తిడుతున్న ఆ వాయిస్ క్లిప్పింగ్ నేను కూడా విన్నాను. సో నేను యాక్చువల్లీ తన మిగతా రీల్స్ ఆ వాయిస్ రికార్డింగ్ మా ఫ్రెండ్స్ పంపిస్తే అది చూసి వినిన తర్వాత తన ప్రొఫైల్ చూస్తే తన మిగతా రీల్స్ లో తన వాయిస్ కానీ తన మాడ్యులేషన్ కానీ ఒకలా ఉంది. ఈ పర్టికులర్ వాయిస్ రికార్డింగ్ లో తన వాయిస్ మాడ్యులేషన్ కానీ తన పిచ్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు చూసినట్లయితే ఒక డిఫరెంట్ ఎమోషనల్ స్టేట్ లో ఉన్నట్టు ఆ అమ్మాయి క్లియర్ గా తెలుస్తుంది ఆ పర్టికులర్ వాయిస్ రికార్డింగ్ లో. సో ఎవరైనా కానీ విపరీతంగా బూతులు మాట్లాడుతుంటే కంటిన్యూస్ గా కంట్రోల్ చేసుకోలేనంత దారుణంగా బూతులు మాట్లాడుతూ ఎక్కువగా సెక్షువల్ ఇంప్లికేషన్ ఉన్నవి, లేదా మీ అమ్మ గురించి విపరీతంగా బూత్ మాట మాట్లాడడం ఆ వాయిస్ రికార్డింగ్ లో, అండ్ ఆల్సో ఇలాంటి వియర్డ్ గా జెనిటల్స్ కి సంబంధించినవి ఇట్లాంటి బూతులు, రీజియన్ కి సంబంధించిన బూతులు, ఎథ్నిసిటీకి సంబంధించిన బూతులు ఇట్లా మాట్లాడుతుంటే ఇట్లా ఇన్వాలంటరీ అట్టరెన్స్ ని ఏమంటామంటే కొప్రో లేలి అంటామండి. ఇది ఒక సైకలాజికల్ కండిషన్. ఇలాగే ఎవరైనా సరే బాడీలీ మూమెంట్స్ ఎవరైనా ఇష్టం వచ్చినట్టు సోషల్లీ ఇన్యాక్సెప్టబుల్ అంటే ఒక సభ్య సమాజంలో మాట్లాడకూడని మాటలు కానీ చెయ్యకూడని హావభావాలు కానీ అంటే గెస్చర్స్ కానీ అంటే చేతులు అస్తమాటు ఇలా అనుకోవడం, లేదంటే జుట్టు అస్తమాటు సర్దుకుంటూ ఉండడం, అంటే నార్మల్ గా కాదు ఎక్స్ట్రీమ్ గా చేస్తూ ఉండడం. సో దీన్ని కొప్రోప్రాక్సీ అంటాము, గెస్చర్స్. సో ఇవి రెండు కూడా సైకలాజికల్ కండిషన్సే. సో ఆమెకి డెఫినెట్లీ కండిషన్ ఉందో లేదో మనం చెప్పలేం, కానీ అట్లా ఆమె వయసు 22 years అంటే షీఈస్ వెరీ యంగ్ అండి. ఆమె చూడడానికి ఎంత అందంగా ఉందో ఆమె మనసు అంత అందంగా లేదనిపించింది, ఎందుకంటే ఆమె మాట్లాడుతున్న బూతులు చూసిన తర్వాత. సో డెఫినెట్లీ ఆ అమ్మాయి అయితే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం చాలా మంచిదండి. బికాస్ 22 years కి ఇంత దారుణంగా పొల్యూషన్ అంతా ఆమె మైండ్ లో అక్యూములేట్ అయిపోయి ద వే షీస్ టాకింగ్ అనేది చాలా సోషలీ అన్యాక్సెప్టబుల్ అండ్ బాధాకరం ఆల్సో. సో వీలైనంత వరకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎవరైనా తన్ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకుని ఏది మంచి ఏది చెడు, అసలు లీగల్ గా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటి బూతులు మాట్లాడితే ఏవేవి సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్స్ కాకపోయినా అట్లీస్ట్ షీ షుడ్ నో అండి. అంటే ఎలా పడితే అలాగా మాట్లాడితే బిజినెస్ వచ్చేస్తుంది. బికాస్ ఏదైనా బిజినెస్ అనేది మంచితనంతో మన చాకచక్యంతో మాట దీంతో ఆకట్టుకోవాలి, అంతే తప్ప ఇట్లా బూతులు తిడుతున్నో లేదా పొగడుతోనో ఎక్కువ కాలం నిలవదు. సో ఐ థింక్ ఈమెకైతే డెఫినెట్లీ సొసైటల్ నార్మ్స్, అసలు లీగల్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి, ఎట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్ లో లైఫ్ లో మారకపోతే ఇలాంటి ధోరణి అనేది డెఫినెట్లీ చెప్పాలండి. చూస్తున్న వాళ్ళకు కూడా మీకు తెలిసిన వాళ్ళలో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.